తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శనలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు అస్సాం రాష్ట్రం నుంచి వచ్చిన కళాకారులు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలో నృత్యాలు చేయడం స్వామివారు ఇచ్చిన ఒక వరమని భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వివిధ ఆకృతులతో కళా బృందాలు ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా పూరి జగన్నాథుడి బొమ్మలతో ఆలయ 4 మాడవీధుల్లో ప్రదర్శనలు చేశారు. దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి కూడా చాలా ప్రదేశాల నుంచి చాలా రాష్ట్రాల నుంచి అయితే కళా బృందాలు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆర్ట్ ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఇప్పుడు అస్సాం రాష్ట్రం నుంచి బిహు అన్న ఆర్ట్ తో అయితే ఇక్కడ మన అందరినీ కూడా భక్తులందరినీ కూడా అలరింప చేస్తున్నారు. మరి ఆ యాక్ట్ గురించి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. आपका एक्ट के बारे में कुछ बोल सकते हो क्या? नमस्कार, मैं असम से हूँ और मेरा जो अभी ये चल रहा है बिहू, हम लोग का फोक डांस है ये। और हम लोग का ये जो फोक डांस है बोहाग बिहू में करते हैं, अप्रैल में करते हैं ये। वो क्या है एनवायरनमेंट के लिए, और जब सब खेती वेती जब खत्म होता है तो हम लोग का ये एंजॉय करते हैं बिहू। कितना दिन मौका मिला हुआ है आपको इधर परफॉर्मेंस करने के लिए या पार्टिसिपेशन के लिए? पार्टिसिपेंट के लिए तो हम लोग ये करते, हम लोग का ट्रेडिशनल डांस है, सबको आता है, सब कर सकते हैं ये। जब सब हो जाता है इसके बाद ये डांस हम लोग एंजॉय करते हैं। इस टाइम में हम लोग का भरपूर होता है, हम लोग इसलिए हम लोग बहुत एंजॉय करता है इस व्यू में। ये व्यू होता है। कितने जने आए हुए हैं आप? हम लोग 13 जन आए हैं, 13% आए हैं। ठीक है, సో మొత్తానికి చూసుకుంటే అస్సాం రాష్ట్రం నుంచి ఈ బిహు అన్న యాక్ట్ తో వాళ్ళు బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది అనే